జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఇరువైపులా సైడ్ డ్రైవ్లను ఆక్రమించుకుని నిర్మించిన నిర్మాణాలను అధికారులు తొలగించారు. బస్టాండ్ ఆవరణలోని రోడ్డు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మించారు. కానీ వాటిపై కొందరు అక్రమంగా షెడ్డులు నిర్మించడంతో మురికి నీరు రోడ్డుపైకి వస్తోంది. అక్రమ నిర్మాణాలను తొలగించాలని పలుమార్లు అధికారులు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో జేసీబీ సహాయంతో నిర్మాణాలను తొలగించారు. పోలీసుల సహాయంతో డ్రైనేజీపై ఉన్న నిర్మాణాలను తొలగించినట్టు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు రేగొండలో ఈ కార్యక్రమం ఏంటంటే మనకి నేషనల్ హైవే సైడ్ బ్లాక్ చేసేసి కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లీగల్ గా ముందుకు వచ్చేసి మొత్తం సైడ్ బ్లాక్ చేసి నీళ్ళని రోడ్ మీద వెళ్ళడం వల్ల వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 3-4 టైమ్స్ నోటీసులు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ కాకపోయేసరికి ఫైనల్ గా నోటీసులు ఇచ్చేసి ప్రొటెక్షన్ తోటి ఇప్పుడు మేము మొత్తం సైడ్ క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళే సమస్యలు సృష్టించడం వల్ల రోడ్డు మీద నీళ్ళు రావడం వల్ల వెహికల్స్ వచ్చేపోయే వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. దానికోసమే క్లియర్ చేస్తున్నాం ఇప్పుడు బ్లాకేజ్ మొత్తం. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, 10 రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు తీసుకోపోయేసరికి ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. తీసుకుంటే మొత్తం క్లీన్ చేస్తాం, అక్కడి నుంచి ఇక్కడ వరకు క్లీన్ చేయించి నీళ్లు పోయేటట్టు చేస్తాం. అంటే ఉన్న రిసోర్సెస్ లో అన్ని సేటైన్లు ఉన్న చోట చేస్తున్నాము, కానీ డబ్బులు లేనప్పుడు ఉన్న రిసోర్స్ లో ఎక్కడైనా సమస్య ఉన్నా క్లియర్ చేస్తున్నాం. కానీ వీళ్ళు కావాలని నీళ్లు రోడ్డు మీద వదిలేసుకోవటం, వీటి వల్ల సమస్య క్రియేట్ అవుతుంది. నేషనల్ హైవే ఉంది, చాలా వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నాయి. వెళ్ళే వాళ్ళకి పాదచారులు కానీ చాలా మందికి నీళ్లు మురికి వాటర్ అంతా రోడ్డు మీద పోయేసరికి అది పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది చేయడం జరిగింది. ఇక ముందు ఎవరు చేసినా కూడా ఇట్లే చేస్తాం. ఇది నోటీసులు ఇచ్చి సెట్ చేసుకోకపోతే మాత్రం ఇదే జరుగుతుంది.